లో సింగపూర్ వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు అనుకుంటా. సింగపూర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ గారు మంత్రి, ఇంకొక ఆయన టీజీ భరత్ మంత్రి, నారాయణ గారు కూడా ఉంటాడు నాకు తెలిసి, ఇంకా కొంతమంది అధికారులు బృందంతోనే వెళ్తాను. ఈ సింగపూర్ కన్సార్టియం, ఇంకొక ఆయన ఏదో ఈశ్వరను అని గతంలో 2014 నుంచి 19 మధ్యలో ప్రతిరోజు వాళ్ళ గురించి వార్త లేని పేజీ లేదు, న్యూస్ పేపర్ లేదు. అసలు ఇక్కడ ఎవరు పనిచేసేటోళ్ళు లేనట్టు, నైపుణ్యం లేనట్టు సింగపూర్ అని సింగపూర్ భజన చేసేది చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ విడతలో 5 సంవత్సరాల పరిపాలన మళ్ళీ స్టార్ట్ చేసిండు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చాక సింగపూర్ పదము, సింగపూర్ కన్సార్టియము, ఈశ్వరను ఇవన్నీ కనుమరుగైనాయి. ఇప్పుడు మళ్ళీ వస్తాను. చంద్రబాబు నాయుడు గారు నేను క్వాంటమ్ వ్యాలీలు తెస్తా, నేను 1000 మందికి ఉద్యోగాలు కల్పిస్తా పెట్టుబడిదారులు పట్టుకొచ్చి అని చెప్తున్నాడు. ఇక్కడ మన దగ్గర ఉన్న ఇంజనీర్లో, మన దగ్గర ఉన్న కన్సార్టియంలో, మన దగ్గర ఉన్న కాంట్రాక్టర్లో కట్టలేనంత రాజధాని అది అనేది ఒక ప్రశ్న. అయితే ఇప్పుడు అదే ఈశ్వరన్ పైన అంతకుముందు సింగపూర్లో క్రిమినల్ కేసులు జైలుకి కూడా పోయే పరిస్థితి వచ్చిందన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆయనతో మరి సమావేశం అయితే కన్సార్టియం అయితే అంటున్నారు, ఆయన పేరు తీసుకోవట్లేదు. కాకపోతే సింగపూర్తో మైత్రి, గత ప్రభుత్వం స్నేహాన్ని విచ్ఛిన్నం చేసింది మంత్రివర్గ సహచరులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎస్ చేసింది, మనం మళ్ళీ మైత్రిని కొనసాగిస్తాం. మన మైత్రి దేనికి? సింగపూర్ కన్సార్టియంలు, షూట్లు బోట్లు వేసుకున్న లులు కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో మన మైత్రి, మన సమావేశాలు, మన డిస్కషన్లు, మన ఆంతరంగిక మీటింగ్లు ఉంటాయి. మన మైత్రి పేద ప్రజల కోసం, పేదలు చదివే స్కూళ్ళపైన, విద్యా పాఠశాలపైన, కళాశాలపైన మైత్రి ఉండదు, దానిపైన డిస్కషన్లు ఉండవు. మన మైత్రి దీని మీదనే ఉంటుంది గ్యారెంటీగా. ఇక్కడున్న ప్రజలపైన, ఓట్లేసి గెలిపించిన ప్రజలపైన, ఇక్కడ ప్రజల అవసరాలపైన, ఇక్కడ పేద విద్యార్థుల విద్యపైన, వైద్యంపైన మీకు మైత్రి ఉండదు, మీకు దానిపైన ఆలోచన ఉండదు. మీ మైత్రి అంతా సింగపూర్ కన్సార్టియం లేదా పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళకి ఏ విధంగా భూములు కట్టబెట్టాలి, వాళ్ళని ఏ విధంగా ఇక్కడ వ్యాపారం చేయించాలి, ఆ వ్యాపారం ఇక్కడ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని వసతులు ఎట్లా కల్పించాలి, సంధానకర్తగా ఎట్లా పనిచేయాలి, ఇదే అయితే ఉంటుంది మీ మైత్రి. అంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం మైత్రి బడాబాబులతోని, పెట్టుబడిదారులతోని, పారిశ్రామికవేత్తలతోని, సింగపూర్ కన్సార్టియంలతోనే మైత్రి కోసం తహతహలాడుతున్నారు. కానీ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసి గెలిపించి సీట్లో కూర్చోబెట్టిన ప్రజల కోసం ప్రజల మైత్రి కోసం పాటుపడితే ఇగో ఈ రకమైన చర్చలు ఉన్నాయి. ఆయన ఇంకా సెటైరికల్గా చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు స్నేహాన్ని విచ్ఛిన్నం చేసిండు అంటాడు. ఎవరితో ఉండాలి స్నేహం? పేద ప్రజలతో ఉండాలి, మన రాష్ట్ర ప్రజలతో ఉండాలి, అట్టడుగు వర్గాలతో ఉండాలి స్నేహం. మీ స్నేహం అంతా సూటు బూటు, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు వాళ్ళతోనే ఉంది అనేది స్పష్టంగా అర్థమైంది. రైట్, ఇది ఒక వార్త. అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. అమరావతిపై కక్షతో సింగపూర్పై బురద, జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అమరావతి పైన కక్షతో సింగపూర్ పైన బురద చల్లితే మీకు నొప్పి లేస్తుంది. ఇప్పుడు ఆయన సింగపూర్ పైన బురద చల్లుతుండా లేకపోతే మీ పైన బురద చల్లుతుండా పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఏంది ఇప్పుడు సింగపూర్ని అంత ఎలివేట్ చేయాల్సినంత అవసరం ఏంది? ఇక సింగపూర్ తప్ప ఈ ప్రపంచంలో భూమండలంలో ఎక్కడా లేవా కంపెనీలు కానీ కన్సార్టియంలు కానీ పనిచేసి? ఆ సింగపూర్తో లింక్ ఉండడానికి అంత తాతాలాడటానికి కారణం ఏంది? ఈ బురద సంగతి, ఆ బురద ఏందో అనేది ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు తెలుసుకోవాలని. అరే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పారిశ్రామికవేత్తలు సూటు బూటు వేసుకున్న వాళ్ళు సింగపూర్ అంటాడు. ఈ ఏంది అక్కడ ఏముంది అసలు అనేది ఒక పెద్ద బ్రహ్మ రహస్యమైంది, బ్రహ్మ పదార్థమైంది. ఆ పదార్థం ఏంది చెప్పండి? ఆయన ఏం బురద చల్లుతాడు, ఏం కక్ష కడతాడు? ఆయన కట్టినా అది ఆగేది కాదు. అమరావతి కడతారు, అది ఒక భాగం. ఎంత మేరకు కడతారు, ప్రచారం అయినంత మేరకు కడతారా, పని ఉందాడా అనేది అది వేరే విషయం. ఈయన చెప్తున్న అమరావతిపై కక్షతో సింగపూరుపై బురద, జగన్ నిర్వాహకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. అవినీతి రహిత దేశాల్లో సింగపూర్ది 3వ స్థానం. అలాంటి దేశంపై స్వార్థ రాజకీయంతో ఆరోపణలు, సత్సంబంధాలు పునరుద్ధరణకే అక్కడికి వెళ్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం.
వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్ పంపినా 9,000 కోట్లు సేకరించాము. ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లు నమ్మడం లేదు. అక్రమ కట్టడాలు నిర్మించేటప్పుడే కూల్చేయాలి. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు నాయుడు గారు చెబుతుంటూ 79,900 కోట్ల పెట్టుబడులకు ఓకే అయిందట. ఎన్ని మెయిల్ పంపినా నేను 9,000 కోట్లు తీసుకొస్తా. వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది భయపడ్డారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడిదారులను జగన్ వెళ్ళగొట్టారు. అలాంటి వారిలో లూలు గ్రూపు, అపోలో టైర్స్ కూడా ఉన్నాయి. పెట్టుబడిదారులు వస్తే సంబరాలు చేసుకోవడం, ప్రజలు ఏమైనా వికాసం అయిపోతే సంబరాలు చేసుకోవాలి. పెట్టుబడిదారులు వ్యాపారం చేసేటోళ్ళు వ్యాపారము లాభాల కోసం ఎక్కడికైనా వస్తారు, ఎట్లయినా వస్తారు. ఏదో ఒక రకంగా ప్రభుత్వాలను మేనేజ్ చేసిన కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వాలను మేనేజ్ చేసి కూడా, ప్రభుత్వంలో పెద్దలను మేనేజ్ చేసి కూడా వస్తారు. వాళ్ళు లాభాలు కావాలంటే ఏదో నువ్వు పిలిస్తే రారు. వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, లాభాలు వస్తాయంటే వస్తారు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నాడు కాబట్టి ఆయన పిలవంగానే పోదామని ఉండదు. కాబట్టి అవకాశాలు మీరు ఎక్కువ ఇస్తారు, భూములు ఇస్తారు, నీళ్ళు ఇస్తారు, కరెంట్ ఇస్తారు, ఉచితంగా పేద ప్రజల్ని జాబు అనే పేరుతో వాళ్ళకు ఉడిగని చేపిస్తారు అని ఉండొచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారులు రానిలేదా 5 ఏళ్ళు నేను రానిస్తాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకి అకౌంట్లలో 2,73,000 కోట్లు వేసిండు. నేను వేయలేకపోయినా నేను అదే పేద ప్రజలకు వేసే అకౌంట్లలో డబ్బుల్ని కొన్ని ఇస్తాను, కొన్ని ఎగ్గొట్టా. ఇప్పుడు నేను ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి కట్ చేసి పేద ప్రజల కోసం పనిచేసిండో ఆ కట్ చేసిన వాళ్ళందరినీ తీసుకొస్తా. లూలు కంపెనీలా, అపోలో టైర్సా, లేకపోతే సింగపూరా, కన్సార్టియమా, ఈశ్వరనా అనేది. అవినీతి రహిత దేశాల్లో ప్రపంచంలో 3వ అత్యంత అవినీతి లేని దేశం అట సింగపూర్. కాబట్టి దాంతో నేను ఏది సంబంధాలు నేర్పుతున్నా అంటాడు. మరి అవినీతి ఇక్కడికి ఇట్లా మనం ఎట్లయితే ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేదా కొన్ని ఛానల్స్ తెలుగుదేశం పార్టీ నాయకుడు మచ్చలేని మనిషి, నీతి నిజాయితీకి మారిపోయారు, నైతిక విలువలతో కూడినోడు, విలువలతో రాజకీయం చేస్తారు అని అనుకుంటున్నాం కదా అని చెప్తా ఉంటారు వీళ్ళు. అంటే అట్లా చెప్తుంటారు ప్రజలకి. అవినీతి అంటే తెలియదు అంటారు. మరి అవినీతి అంటే తెలియని ఆయన అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్టయిండు, అన్ని వేల వందల కోట్ల ఆస్తులు ఎట్ట వచ్చినాయి అది చెప్పరు మళ్ళా. ఇక అట్లే మరి ఈ అవినీతి కూడా అదే కథనే. సింగపూర్ది కూడా ప్రచారానికి అవినీతి లేనట, నిజంగా లేనట అనేది అదే భగవంతుడి కరక. ఎందుకంటే ఈశ్వరన్ కేసులు, ఈశ్వరన్ ఎక్కడుండు, ఇప్పుడు అది అయితే బాగుంటుంది. తిరుపతి ఎస్పీ తప్పేమీ లేదు, ఆ ఇద్దరి వల్ల తొక్కేసలాట. ఘటనకు డిఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యులు. అయిపోయాయి. ఐపీఎస్ సుబ్బారాయుడికి న్యాయ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. అయిపోయాయి. సుబ్బారాయుడు కాబట్టి క్లీన్ చిట్ ఇస్తుంది, దాంట్లో డౌట్ ఉంది. ఒక ఇద్దరిని బకరాలు చేశారు. ఇప్పుడు ఎవరైనా ద్వారకా హరినాథ్ రెడ్డి అట, రమణ కుమారు, ఒక డిఎస్పీని, ఇంకొక ఆయన గోశాల డైరెక్టర్, వాళ్ళిద్దరే కారణం అంటారు తొక్కేసలాటకి. మిగతా నాయుడు గారు కానీ, బిఆర్ నాయుడు గారు కానీ, శ్యామలారావు గారు కానీ, లేకపోతే సుబ్బారాయుడు గారు కానీ వీళ్ళు కాదు, వీళ్ళు కారు కూడా. అది అందరికీ తెలిసిందే. మరి ఏమీ కానప్పుడు ఆ రోజు యాక్షన్ తీసుకొని ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? మరి ఈ కమిషను, న్యాయ కమిషన్ క్లీన్ చిట్ ఎట్లా ఇచ్చింది అనేది వేరే విషయం. సరే, ఎవరైనప్పటికీ వాళ్ళ పైన మరి 6 చనిపోవడానికి కారణమైన ఆ ఇద్దరిపైన ఏం క్రిమినల్ చర్యలు తీసుకుంటారు? జైలుకి పంపుతారా? వాళ్ళు మాత్రమేనా, ఇంకేమన్నా పనిష్మెంట్ ఉన్న అధికారులు ఉండరా? ఇవన్నీ ఒక భాగం అయితే, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి, వాళ్ళ కుటుంబ సభ్యుని కోల్పోయిన కుటుంబాలకి ఏం న్యాయం చేస్తారో అది కూడా చూడాలి. ఈ క్లీన్ చీట్లు ఇచ్చి సంబరాలు చేసుకోవడమే కాకుండా ఇది ఇంకొకటి. అప్పుడు అలా ఇప్పుడు ఇలా నాడు చంద్రబాబుని హింసించారు, ఇప్పుడు మిథున్ కోసం కన్నీరు. బాబు కష్టాలకు స్నేహ బ్లాక్ మౌన సాక్ష్యం. ఇదే బ్లాక్లో ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి. బాబు జైల్లోకి వెళుతున్న దృశ్యాలు జగన్ మీడియాలో పదే ప్రచారం, పైచాచికం. రోజుల పాటు గదిలో ఒక కుర్చీ మాత్రమే, ఒళ్లంతా దుద్దర్లు వచ్చిన చికిత్సలో నిర్లక్ష్యం, ములాఖతులకు జైలు అధికారులు మెలికలు, కంటికి శస్త్రశిక్షపై నివేదికల మార్పు, మిథున్ రెడ్డికి అన్ని సౌకర్యాలు, తాలిబాన్లు టెర్రరిస్టులు అప్పుడు గుర్తులేరా, పెద్దిరెడ్డికి నెటిజన్లు, టీడీపీ శ్రేణుల కౌంటరు. అప్పుడు అలా ఇప్పుడట, ఇప్పుడు ఇలా అట. ఈయన బాధ ఏంటంటే ఆంధ్రజ్యోతి ఆయన అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు కదా, ఆయన కష్టాలకు స్నేహ బ్లాకే సాక్ష్యం అట. అదే స్నేహ బ్లాక్లో మిథున్ రెడ్డి పెట్టారు. మిథున్ రెడ్డిని పెడితేంది, మిమ్మల్ని పెడితేంది, పబ్లిక్ సొమ్ముని అప్రంగా దొబ్బి తిని చంద్రబాబు నాయుడు గారా, మిథున్ రెడ్డా, జగన్మోహన్ రెడ్డా, ఇంకోహల్లా ఎవరైతేంది? ఈ మౌన సాక్ష్యాల గురించి మీరా పత్రికలా చెప్పాల్సింది? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి ఇంత బాధ. ఇప్పుడు పాపం ఈయనకు నొప్పిలేస్తుంది. ఆయన బాధ అయ్యాల పడ్డాడు కదా, ఆయన కన్నీరు పెట్టాడు కదా, ఆయన ఆవేదన పడ్డాడు కదా, ఆయన కష్టాలు పడ్డాడు కానీ వీళ్ళు ఆయన జైల్లో పెడితే వీళ్ళు జైల్లో పెట్టినట్టు ఫీల్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పలే ఎప్పుడు ఇంతగానం.
వీళ్ళ ఆవేదన, వీళ్ళ కన్నీరు, వీళ్ళ మున్నీరు, వీళ్ళ మామూలు సింపతి మామూలు లేదు. ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే సౌకర్యాల గురించి తనలాడతారా మీరు? ఒక పత్రికగా రాయాల్సింది ఏంది? మిథున్ రెడ్డి తప్పు చేసినా, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా, తప్పును తప్పు, అవినీతి పరులు ఇళ్ళు, వీళ్ళకి సౌకర్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పాలి. మీరేం చెప్తున్నారు? అయ్యాలి చంద్రబాబు నాయుడు గారు, మా చంద్రబాబు నాయుడు గారిని కష్టాలు పెట్టలేదా?